సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నిద్రించే ముందు ఒక్కసారి వినమ్మా, తెల్లవారేసరికి నువ్వు గుడ్ న్యూస్ అనేది వింటావు బిడ్డ. నువ్వు సంతోషమైన వార్త నీకు చేరుతుంది. ప్రశాంతంగా విని నిద్రపో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, దేని గురించి కూడా నువ్వు దిగులు చెందకు. ఈ స్థితిని తలచి రేపటిని నిర్ణయించకమ్మా. కాలం నేలం అనేది ఎప్పుడైనా సరే మారిపోతుంది. ఈ రాత్రికి కూడా మారవచ్చు. తెల్లవారితే సంతోషమైన వార్త నీకు అందుతుంది అనే నమ్మకంతో నీ మనసు ఉంచుకో తల్లి. నీ జీవితమే మారిపోతుంది. ఆ మార్పు నేను నీకు తీసుకొస్తాను. రేపటి రోజుకు గ్యారెంటీ లేదు అని తెలిసినా కూడా అలారం పెట్టుకొని మరి నిద్రపోతూ ఉంటాం కదా, ఆ నమ్మకమే నీ జీవితం మీద పెట్టమంటున్నాను. రేపు అంతా మంచిగా జరుగుతుంది అని నమ్మి నిద్రపో. నీ కోరికలన్నీ తీర్చేందుకు నీ బాబాని నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఒదిగి ఉండడం అనేది బలహీనత కాదు, అదే బలం బిడ్డ. నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకుంటావో అదే నీ అతీత బలం. ఈ క్షణం గడిచిపోతుంది అనే మాటను సులభంగా చెప్పగలము, కానీ అది దాటడం నీకు ఎంతో కష్టమో నాకు తెలుసమ్మా. నీ జీవితంలో కొన్ని సందర్భాలను, కొన్ని విషయాలను దాటాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఈ లోకంలో జీవించాలి అంటే డబ్బు కావాలి, కానీ ఇతరుల మనసులో జీవించాలి అంటే గుణం ఉంటే చాలమ్మా. అలాంటి గుణం నీకుంది. నీకు ఉండాలని నీ బాబా ఆశపడుతున్నాను తల్లి. ఒకరికొకరు సాయం చేసుకోవడం గొప్ప విషయం, కానీ దానికి మించిన గొప్ప విషయం ఏంటి అంటే, నువ్వు ఇతరులకు చేసిన సాయం ఎప్పుడూ కూడా మర్చిపోవాలి బిడ్డ. ఎప్పుడు సాయం చేస్తావో ఆ క్షణమే నువ్వు మర్చిపో. ఎందుకంటే దానికైన ఫలితాన్ని నేను నీకు రాసిపెట్టి ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు చేసిన సాయాన్ని గుర్తించుకోవడం అవసరం లేదు కదా. వేదన పడకు. నువ్వు సాధన చెయ్యగలిగే విషయాలను నేను చేస్తాను తల్లి. నీ ఆలోచనలు, నీ మాటలు ఈ లోకానికి తెలియనవసరం లేదు. అందరికీ చెప్పనవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎదగాలి అనుకునే వారికంటే నిన్ను కిందకి లాగాలి అనుకునే వాళ్ళే ఎక్కువ. లోపం లేని మనుషులు ఉండరు తల్లి. సుఖం దుఃఖం కలిసి ఉంటేనే జీవితం కదా. అలాగే చెడ్డవారు మంచివాళ్ళు కూడా మనుషుల్లో ఉంటారు. కాబట్టి ఆ లోపాన్ని సరిచేసుకునేవారే సరైన మనిషి. వాళ్ళే నా బిడ్డలవుతారు. నువ్వు ఆ లోపాలను తుడిచివేసుకో. కొన్ని చెడు విషయాలను మర్చిపో. నీ కోరికలన్నీ జవిరి నీకు అందిస్తానమ్మా. ఓపిక ఎక్కువ చేదుగలదే. అన్ని కష్టాలను దాటాలంటే కొంచెం కఠినమైన విషయమే. ఆ చేదుగల కష్టమే తియ్యటి తీపునిచ్చేదిగా మారుతుంది తల్లి. ఈ రోజులాగా ఎప్పుడూ అమరకపోవచ్చు, ఎందుకంటే 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. అలాగే నీ జీవితం కష్టం, బాధ, దుఃఖం అని ఆనందం, సంతోషం అన్నీ కలిసి ఉంటాయి. అందువల్ల ఈ క్షణం అనేది శాశ్వతం కాదు. ఏది కూడా నేను లేకుండా నడవదు అనే విషయం నువ్వు మరవకు. కాబట్టి సాయి స్మరణ సదా చేస్తూ ఉండమ్మా. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందో లేదో అనే దానికంటే కూడా నువ్వు అనుకోనిది జరిగిపోయింది, నీకు భయంగా ఉంది కదా. తెలిసింది తల్లి, నీ జీవితంలో హఠాత్తు పరిణామాలు ఏర్పడుతున్నాయి. అనుకోని సంఘటనలు, అనుకోని విషయాలు మాత్రమే జరుగుతున్నాయి. అన్నీ నాకు తెలుసమ్మా. జరగలేదే అని కొందరు, జరుగుతుందో లేదో అని మరికొందరు ఉంటారు. కానీ ఈ సాయి బిడ్డవైన నీకు అంతా మంచిగా జరుగుతుంది అని నమ్ము. నీ సాయి నీ వెంటే ఉంటే ఎలాంటి భయమూ అవసరం లేదు తల్లి. నా మీద నమ్మకంతో ఉండు. అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.